చేతిలో పెట్టగానే తీసుకో అనేటువంటి భావనకి వాళ్ళు అక్కడ మేనేజ్మెంట్ చేస్తారు. చూసుకొని కావాలితే చాలా కీలకమైన పరిణామం జరగబోయే ముందు ఆ వ్యవస్థలకు సంబంధించిన ఒకళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ ప్రత్యక్షం అవుతారు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చేస్తారు. అదొక రకం. ఇక్కడ ఈ అధికారులందరూ ఇప్పుడు ఇందాక మన విద్యాసాగర్ గారు చెప్పారు, 8 ఏళ్ల ఓటర్కి 8 ఏళ్ళ కుర్రాడికి ఒక ఓటు వచ్చింది, ఓటు వేసాడని. అయితే ఇప్పుడు ఛానల్ తర్వాత చర్యలు తీసుకున్నారనుకోండి అక్కడ. కానీ ఇంత లేట్ చేయటం వ్యవస్థలో ప్రతినిధులు లేకపోతే వ్యవస్థలు దాని మీద చర్య తీసుకుని లోపలే రాజకీయ పార్టీలు కూడా చాలా బలమైనగా, తెలుగుదేశం పార్టీ అని చిన్న చితకా పార్టీ కదా, 40 ఏళ్ళ చరిత్ర ఉంది. అందులో కూడా నరరూప రాక్షసులు, కరుడుగట్టిన వాళ్ళు, పచ్చినెత్తురు తాగి వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి కూడా భయపడతారు జనం. ఇప్పుడు వైసీపీ వాళ్ళని చూసి ఎలా భయపడతారో టీడీపీలో కూడా కొంతమందిని చూసి భయపడతారండి. వాళ్ళు దుర్మార్గం వైపు వెళ్తే మంచి వైపు పనిచేయండి. మీ పట్ల ఉన్న భయాన్ని ఆ మంచి వైపు మంచికి ఉపయోగించండి. ఎవడైతే వాళ్ళు తెలుస్తుంది కదా, ఆ వాటర్ ఏ ఏరియా నుంచో, ఏ గ్రామం నుంచో, ఏ వార్డు నుంచో నమోదైందో తెలుసు. అక్కడ అధికారి ఎవడున్నాడో తెలిసి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి కూర్చోండి. ఒక 50 మంది కేసు పెడతారు. ఇప్పుడు పెట్టలేదా కేసులు? 100,000 కేసులు పెట్టారు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎలా ఉండాలంటే, మేము దీన్ని ఎదుర్కోగలుగుతున్నాము, రేపొద్దున మీకు ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైన మూడ్ ఉంది. ఎలాగంటే వీళ్ళు ఇతను ఎలక్షన్ చేయనివ్వడం అనేటువంటిది రాజకీయ పార్టీలు అలాగ అనుకుంటున్నాయి, ప్రజలందరూ అలాగే అనుకుంటున్నారు. ప్రజలకు పూర్తిగా తెలుసు జగన్మోహన్ రెడ్డి అతను 80% గెలిచే అవకాశం. మీకు ఎన్నికలు సక్రమంగా జరిగితే అసలు ఆయన డిజాస్టర్, 5 సీట్లు కూడా రావు ఆయనకి. కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఆయనే వస్తాడనేటువంటి భావన కూడా ఉంది. ఎందుకుంది? ఇలాంటి దొంగోట్లు, దౌర్జన్యం, దుర్మార్గం, అరాచకం, లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించడం. ఏం చేయగలుగుతారు వీళ్ళు? ఈ రకంగా వ్యవస్థలకి పిటిషన్లు పెట్టుకుని లెటర్లు రాసి వాళ్ళు బతిమాలుకుంటే ఏం చేస్తారు? ఒకవేళ వీళ్ళు ఇలాంటివన్నీ అరికట్టాలని ఎవరితోటో పొత్తు పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నారు. వాళ్ళు పొత్తులో ఉన్న తర్వాత కూడా కళ్ళు మూసేసుకుంటే ఏం చేస్తారు? ఎందుకంటే వజ్రాల పొదిగిన వాచీలు, గురుగాంలో విల్లాసం, బహుమతుల లిస్ట్ అది. అటువంటి అందేసుకున్నప్పుడు ఎవరైనా ఎందుకు చేస్తారండి? దానికి మార్గం ఏంటి? మీరు ఇవ్వలేరు, డెఫినెట్గా ఇవ్వలేరు. వాళ్ళంతా అక్రమార్జన, అవినీతి సొమ్ము, డే లైట్ రాబరీ, పట్టపగలు దోపిడీ చేసిన సొమ్ము ఉంది కాబట్టి ఇవ్వగలుగుతారు వాళ్ళు. వీళ్ళు ఇవ్వలేరు. దానికి మరి మీరు చేయగలిగింది ఏంటి? పోరాటం, న్యాయ పోరాటం చేస్తున్నారు. పయ్యావుల కేశవ గారు తోడు సహా, ఏలూరు సాంబశివరావు గారు, వీళ్ళందరూ చేస్తున్నారు, కాదంటలేదు. అయినా సరే ధైర్యం ఎందుకు కల్పించలేకపోతున్నారు? డెఫినెట్గా ప్రజల్లో ఆదరణ టీడీపీ చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కూటమే విజయం సాధించాలని కోరుకుంటున్నారు ప్రజలు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వీళ్ళు వస్తారేమో నా ఆశతోటి ఉన్నారు. కానీ ఈ రకమైన భయం, ఆందోళన, బెదురుని ఎలా తగ్గించగలుగుతారు? దాన్ని స్పష్టంగా చెప్పాలి వాళ్ళకి. లేదంటే రేపొద్దున్న సరే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకమైన పాలన అంతమవుతుంది, మనం ధైర్యంగా పనిచేయచ్చు, రేపొద్దున ఇతనితో ప్రమాదం లేదని ఒక అధికారో లేకపోతే ఒక కింద స్థాయి ఉద్యోగం బయటకు వచ్చి పని చేయాలంటే ఆ ధైర్యం ఎక్కడ? ఎలక్షన్ కమిషన్ ఆ కోడ్ వచ్చింది. కానీ వాళ్ళ సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే కూడా కేసులు అవుతున్నాయి. సిడి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని మారిపోతారు, అయిపోతే ఇటుకెళ్ళది మారకపోతే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నేను కూడా అనుకుంటున్నాను, పట్టు కొట్టేస్తారు వెళ్ళి రోడ్డు మీద రానివ్వరని. కానీ ఒకవేళ అనుకున్నదాన్ని ఎలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు జరిగిందా? ఆయన అనుకున్నదోటి అయ్యిందోటిని. అలాగే వీళ్ళు కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండకూడదు కదా. ఎక్కడికక్కడ నిజంగానే నాకు తెలుసు సమాచారం, 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు ఓటర్ల గురించి. అయినా సరే ఈ రకమైన సమస్య ఉందంటే దీన్ని గట్టిగా పరిశీలించుకోవాలి, దాని మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు మీకు న్యాయస్థానాలు ఆశ్రయించడం పాటు అధికారులతోటి పిటిషన్లో లెటర్లు రాయడంతో పాటు ఎవరైతే ఆ గ్రామ స్థాయిలోనూ, ఆ వార్డు స్థాయిలోనూ ఈ దొంగ ఓట్లు నమోదు చేస్తాడు, ఇంటికి వెళ్ళి కూర్చోండి 50 మంది. ఎందుకు కూర్చోలేరు? అడగా భయం పెట్టాలి కదా. ఓరు బాబు వాళ్ళే కాదు ఇళ్ళు తొంతారా బాబు, తేడా అవుతానన్న భయం ఎందుకు కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు మీ శత్రువు ఫౌల్గా ఆడుతున్నాడు, మీరు చాలా ఫెయిర్గా ఆడదామంటే చట్టాలకు వెళ్దాం, లెటర్లు రాద్దాం, కోర్టుకు వెళ్దామంటే దొంగల పడ్డ 6 నెలలకు వస్తాయి ఫలితాలు. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? మళ్ళీ ఆ బూచోడికి అప్పు చెప్పేసిన రాష్ట్రాన్ని మీదే తప్పవుద్ది. అతను అలాంటోడే, అలాగే చేస్తాడో, దౌర్జన్యం చేస్తాడో, అరాచకం చేస్తాడో. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, మేము దొంగోట్లు వేసుకుంటే మా ఓటర్లు వేరే ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు పబ్లిక్గా మీరు ఎలాగే